ఇవాళ ఏదైతే గుంటూరు నగరంలో పార్టీ కార్యాలయం విడుదల రజనీ గారు ఓపెన్ చేయబోతా ఉన్న క్రమంలో టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఇవాళ రోజున రాత్రి సృష్టించిన విధ్వంసకాండని ఒక రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఖండిస్తూ ఉన్నామండి. దట్టు ఒక ఆరోగ్య శాఖ మంత్రికే ఇక్కడ ఒక బీసీ మహిళని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అంటే బీసీలకు మేమున్నాం అని చెప్తా ఉన్నారు. అవన్నీ అయితే పచ్చబద్దాలని చెప్పేసి మీరే ప్రూవ్ చేస్తారు ఇవాళ రోజున. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రి గారికే ఇవాళ రోజున ఇక్కడ ఒక ప్రొటెక్షన్ లేదు ఒక మంత్రికే. అలాగే ఇవాళ రోజున ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆల్రెడీ ఆవిడ గెలిచారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అందుకే ఈ విధ్వంసానికి ఇలా దారితీస్తారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నామండి. ముఖ్యంగా బీసీలే రేపు ఎలక్షన్స్కి పట్టు అని చెప్పేసి అటు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా అనుకుంటానే ఉన్నారు. ఆ క్రమంలోనే అసలు మీరు అభ్యర్థుల్ని ఎవరు నిలబెట్టాలా అని చెప్పేసి తలలు బాదుకుంటా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ధైర్యంగా అభ్యర్థులనే ప్రకటించలేని మీరు ఇవాళ రోజున విడుదల రజనీ గారిని తట్టుకోలేక ఇలాంటి కుటిల రాజకీయాలకి తెరలేపుతున్నారా గుంటూరులో? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా ఆల్రెడీ మేడం గెలిచేశారు, అది మీరే ఇవాళ రోజున బయటికి చెప్పారు అని చెప్పి మీరు ఏదైతే ఈ విధ్వంసం చేశారో దీని ద్వారా ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది. ఇంకొకటి, మీరు మగాళ్ళు అయితే వచ్చి ధైర్యంగా తేల్చుకోండి. వచ్చి ఒక ఆడపిల్లని ఇవాళ రోజున మేము ఇవాళ చక్కగా ఆఫీస్ ఓపెన్ చేసుకుంటా ఉన్న సందర్భంలో వెనక నుండి వెన్నుపోటు పడవటం కాదు, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపడం కాదు. మగతనం ఉంటే ముందుకు రండి, ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి రేపు ఎలక్షన్లో తేల్చుకోండి. అంతేగాని ఇలాంటి వెధవేషాలు వేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకొకటి విధ్వంసం కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ చేస్తూ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి మీరు కనుక ఇలాంటివి చేస్తే దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీన్ని ఎదుర్కోవడానికి కూడా మీకు ఇది రాష్ట్రంలోనే కాదు, మీకు సంఘాలు బయలుదేరుతాయి అన్నమాట ఇలా ఉంటే. అంటే ఏంటి, మీరు ఒక కుటిల రాజకీయాలు అంటే కుల రాజకీయాలని, ఒక మహిళల్ని, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దీనిలో. అంటే మహిళలకి మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఇవాళ రోజున మహిళలను అనగదొక్కడానికి మీరు ఇలా చేస్తూ ఉన్నారా? అంటే అంతే కదా. ఇప్పుడు ఇవాళ రోజున బీసీ మహిళ ఆవిడ, అలాగే ఒక మహిళా మినిస్టర్గా ఇవాళ రోజున 4.5 సంవత్సరాలుగా ఆవిడ ఎంత సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎలా చేస్తూ ఉన్నారో 100% మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ రోజున మంచిగా ఒక పార్టీ కార్యాలయాన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఓపెన్ చేయాలి అని చెప్పేసి మేడం అనుకుంటా ఉన్న క్రమంలో ఇలాంటి చీప్ పాలిటిక్స్ స్ప్రే చేసి వాళ్ళ రోజున ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారంటే దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక మహిళా కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీన్ని ఎక్కడ ఆల్రెడీ కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. దీన్ని ఆల్రెడీ అఫీషియల్స్ అందరూ కూడా యాక్షన్స్ తీసుకోబోతా ఉన్నారు. ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే దీనిలో భాగస్వాములు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉండండి. మీకు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.